ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. మిస్ అవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దమనం చేయబడిన అచేతనంలోని భావనలను వెలికి తీయడానికి సిగ్మన్ ఫ్రాయిడ్ చెప్పబడిన టెక్నిక్. ఆప్షన్ 1 స్వేచ్ఛ సంసర్గం, ఆప్షన్ 2 సమగ్ర ఆకృతి, ఆప్షన్ 3 స్వర్ణ విశ్లేషణ, ఆప్షన్ 4 సమ్మోహనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 అవిటి గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవిటి గ్రంథి, ఆప్షన్ 4 క్లోమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్మే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్ 1 అభద్రత భావం, కోపం, ఆప్షన్ 2 మంచి సర్దుబాటు, స్వావలంబన, ఆప్షన్ 3 అవిధేయత, అజాగ్రత్త, ఆప్షన్ 4 సర్దుబాటు, సమస్యలు, హఠం చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రోషక్ సిరామర్కల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 30. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. ఆప్షన్ 1 అవిటి గ్రంథి, ఆప్షన్ 2 పీష గ్రంథి, ఆప్షన్ 3 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 4 పార్శ్వ అవిటి గ్రంథి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న పిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్వ వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి. ఆప్షన్ 1 శిశువును అంగీకరించడం, ఆప్షన్ 2 సామరస్యం, మంచి సర్దుబాటు, ఆప్షన్ 3 స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ, ఆప్షన్ 4 అతి సంరక్షణ, అతి గారాబం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి. ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 క్లోమం, ఆప్షన్ 3 అవిటి గ్రంథి, ఆప్షన్ 4 ముష్కాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ 1 ఇది వివృత గ్రాహిక పరీక్ష, ఆప్షన్ 2 రోషక్ సిరామర్కల పరీక్ష, ఆప్షన్ 3 పిల్లల గ్రాహిక పరీక్ష, ఆప్షన్ 4 వాక్య పూరణ పరీక్ష. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుంది. ఆప్షన్ 1 అతి సంరక్షణ, అతి గారాబం చేసే తల్లిదండ్రులు, ఆప్షన్ 2 లొంగి ఉండే తల్లిదండ్రులు, ఆప్షన్ 3 పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు, ఆప్షన్ 4 అధికార ధోరణి గల తల్లిదండ్రులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వం గురించి సరైన ప్రవచనం. ఆప్షన్ 1 మూర్తిమత్వంపై అనువంశికత మాత్రమే ప్రభావం చూపిస్తుంది, ఆప్షన్ 2 స్వీయ చేతనత్వం మూర్తిమత్వ లక్షణాలలో ఒకటి, ఆప్షన్ 3 మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉండవు, ఆప్షన్ 4 మూర్తిమత్వం స్థిరంగా ఉండదు, స్తబ్దంగా ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జంతువులు పక్షులతో తాదాత్మీకరణం చెంది తమ భావనలను వ్యక్తపరిచే మూర్తిమత్వ పరీక్ష. ఆప్షన్ 1 ఇతివృక్క గ్రాహిక పరీక్ష, ఆప్షన్ 2 రోషక్ సిరామర్కల పరీక్ష, ఆప్షన్ 3 పిల్లల గ్రాహిక పరీక్ష, ఆప్షన్ 4 సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే శారీరక నిర్మాణ లక్షణం. ఆప్షన్ 1 చర్మం రంగు, ఆప్షన్ 2 ఆరోగ్యం, ఆప్షన్ 3 రక్తపీడనం, ఆప్షన్ 4 జుట్టు రంగు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పర్సోనా అనే పదం ఏ భాషలో నుండి ఉద్భవించినది. ఆప్షన్ 1 గ్రీక్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 లాటిన్, ఆప్షన్ 4 ఫ్రెంచ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ
వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. ఆప్షన్ 1 తల్లిదండ్రుల వైఖరి, ఆప్షన్ 2 తల్లి ఆహారపు అలవాట్లు, ఆప్షన్ 3 కుటుంబ పరిసరాలు, ఆప్షన్ 4 తల్లి శారీరక ఆరోగ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్షేపక పరీక్ష లక్షణం. ఆప్షన్ 1 సహజ ఉద్దీపన, ఆప్షన్ 2 అస్పష్టమైన ఉద్దీపన, ఆప్షన్ 3 అస్పష్టమైన ప్రతిస్పందన, ఆప్షన్ 4 సహజ ప్రతిస్పందన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రోషక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. ఆప్షన్ 1 విషయం, ఆప్షన్ 2 నిర్ణాయకాలు, ఆప్షన్ 3 సహజత్వం, ఆప్షన్ 4 స్థానం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో తాదాత్మీకరణం, అంతర్ఘీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆప్షన్ 1 శిశ్న దశ, ఆప్షన్ 2 జననాంగ దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 ఆసన దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తి చూపడంలోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది. ఆప్షన్ 1 హలో ప్రభావం, ఆప్షన్ 2 కేంద్రీయ స్వభావ దోషం, ఆప్షన్ 3 వ్యక్తిగత ప్రభావం, ఆప్షన్ 4 శూన్య ప్రభావం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించి వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉంటారు. ఆప్షన్ 1 స్థూలకాయత, ఆప్షన్ 2 లంబకృశాకారత, ఆప్షన్ 3 ఔత్సాహికులు, ఆప్షన్ 4 పైత్య ప్రవృత్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మేధస్సులోని విషయాలు, పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది క్రింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభిప్రాయము. ఆప్షన్ 1 హర్నీ, ఆప్షన్ 2 ఫ్రైడ్, ఆప్షన్ 3 అడ్లర్, ఆప్షన్ 4 జంగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమనముపై విమర్శ కానిది. ఆప్షన్ 1 జంతువులపై చేసే పరిశోధనలపై ఎక్కువ ఆధారపడటం, ఆప్షన్ 2 జైవిక కారణాలు పట్టించుకోకపోవట, ఆప్షన్ 3 అనుభవాధార పరిశోధనను విస్తృతముగా వాడుట, ఆప్షన్ 4 మూర్తిమత్వాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి అవకాశము కల్పించుట. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా ఆప్షన్ 1 జాతి ప్రత్యేక అభ్యసన ధోరణులను వివరించిన వారిలో ప్రథముడు, ఆప్షన్ 2 ప్రవర్తనవాదాన్ని ఆద్యుడు, ఆప్షన్ 3 సాంప్రదాయ నిబంధనకు సంబంధించిన అధ్యయనాలు చేసిన వారిలో మొదటివారు, ఆప్షన్ 4 పరిశీలనాత్మక అభ్యసనకు సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటివారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.